హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఈరోజు మరి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మనస్ఫూర్తిగా బర్త్డే విషెస్ అండి. ఆయన లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్తీగా ఉంటూ మొత్తం బ్లాక్ బస్టర్ కెరియర్ ఉండాలని కోరుకుంటున్నాను. మరి పెద్ది లుక్, ఫస్ట్ లుక్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ లుక్? అంటే లైక్ మరి అది చూస్తుంటే నేను అసలు యాక్చువల్గా రామ్ చరణ్ గారా కాదా అన్నట్టు అన్న ఫీల్లో ఉన్నది. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుందండి. ఆయనకి మనం చూసుకుంటే అన్ని వేరియేషన్స్లో ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు క్లాస్ మూవీస్ చూసాము, ఆరెంజ్ లాంటివి, అలాగే ఏంటది మన హిస్టారికల్ మగధీర లాంటి ప్రాజెక్ట్స్ చూసాము. అండ్ తర్వాత రంగస్థలం ఏంటంటే రూట్ కల్టెట్ చూసాము. వాటి అన్నిటికన్నా బాబు లాగా ఉంది పాస్ట్ అనేది పెద్ద అనేది. అండ్ డెఫినెట్లీ బుచ్చిబాబు గారు ఇలాంటిది ప్రోడక్ట్ తీసుకోవడం చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ బుచ్చిబాబు గారి ఉప్పెన్లో చేశాను. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇది. అంటే ఎలా ఉండబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఒక పాజిటివ్ చూస్తే చెప్పవచ్చండి దాన్ని ఎలా ఆడుతుంది అన్నదని. దీంట్లో ఏంటంటే అసలు ఫార్ మోర్ అబౌవ్ ఎక్స్పెక్టేషన్. ఎవరు ఊహించలేదు ఎలా ఉంటుంది పెద్ద అని. పైన టైటిల్ ఇట్ సెల్ఫ్ పెద్ద అనేది ఏంటంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే టైటిల్ పెద్ద అంటే మన ఇంట్లో ఒక అన్నయ్యలాగా అలా ఫీల్ అవుతాం. సో డెఫినెట్లీ డ్యామ్ షూర్ అండి ఇది ఏంటంటే 1000% బ్లాక్ బస్టర్ మూవీ అది. సో రామ్ చరణ్ గారితో మీ అనుబంధం ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అంతకుముందు ఏ సినిమాలు చేస్తారు? రామ్ చరణ్ గారితో డెఫినెట్లీ నాకు బాగా పర్సనల్ టచ్ ఉంది. ఇటు పొలిటికల్గా జనసేన పక్కన పెడితే, అలాగే మా యూనియన్ పరంగా ఏంటంటే మాకు చాలా విధంగా అపోలో ద్వారా మాకు ఏంటంటే హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశారు తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్కి. ఆర్టిస్ట్గా అయితే ఆయనతో నేను ఏంటంటే 3 ప్రాజెక్ట్స్ చేశాను. ఇప్పుడు పెద్ద చేస్తే ఇప్పుడు ఏంటంటే 4th ప్రాజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ఏంటంటే గోవిందనందరవాడు, ధృవ, మన వెరీ రీసెంట్లీ గేమ్ చేంజర్ చేశాను. అండ్ పెద్ద కూడా చేస్తే 4th ప్రాజెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్న. ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ అందరికి రుణపడి ఉన్నాం. అంతే అది చిన్నప్పటి నుంచి. అలాంటిది ఆయన బర్త్డే అంటే పండగ వాతావరణం కనపడుతుంది. ఈరోజు రక్తదానంతో పాటు ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ మేము పార్టిసిపేట్ చేస్తాం, ఆయన కోసం ఏదైనా చేస్తాం మేము. RC16 లుక్ అయితే వచ్చింది, ఫస్ట్ లుక్, టైటిల్ అయితే పెద్ది, మీకు ఎలా అనిపించింది? దారుణంగా ఉంది లుక్, పక్క దారుణమైన బ్లాక్ బస్టర్ అయితే అది అందరికీ తెలుసు. బుచ్చిబాబు గారికి మరొక సెన్సేషన్ అంటారా? బుచ్చిబాబు గారికి మరొక సెన్సేషన్ పక్క, డౌటే లేదు దాంట్లో. అలాగే బుచ్చిబాబు గారితో అయిపోయిన తర్వాత కూడా సుకుమార్ గారితో ఒక సినిమా ఉంది కదా, మరి ఆ సినిమా పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా చేస్తే అది ఇంకో లెవెల్ పెద్ద. సో రామ్ చరణ్ గారు చిరంజీవి గారి వారసత్వాన్ని అలాగే తీసుకెళ్తారంటారా? చిరంజీవి గారే చెప్పారు ఆయన కంటే బాగా తీసుకెళ్తున్నారని ఆ మాట. సో యాజ్ ఏ ఫ్యాన్స్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న, ఈరోజు చాలా అసలు ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న, ఐ లవ్ యూ అన్న. ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? RC16 ఫస్ట్ లుక్ బాగుంది. ఫస్ట్ టైం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం బ్లడ్ డొనేషన్. ఓకే, మరి బ్లడ్ డొనేషన్ కూడా ఇచ్చారు కదా? ఇచ్చానండి. సో ఎందుకు అంత అభిమానం మీకు? చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఫస్ట్ చిరుత మూవీ నుంచి అలా. ఓకే. సో మరి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? టైటిల్ కూడా చూస్తే పెద్ది అని పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదే మరో రంగస్థలం 2 లాగా బ్లాక్ బస్టర్ పడుతుంది. సో బుచ్చిబాబు గారికి ఇది ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చా? అవును, వాళ్ళ గురువు గారు సుకుమార్ లాగే బుచ్చిబాబు కూడా గట్టి కొడతాడు. ఈ గట్టి కొట్టేసిన తర్వాత సుకుమార్ గారితో ఒక సినిమా ఉంది కదా, మరి ఆ సినిమా పుష్ప 2 రికార్డ్స్ అయితే బ్రేక్ చేయగలదా లేదా? చేస్తాడుగా మరి. ఓకే. సో చిరంజీవి గారి వారసత్వాన్ని రామ్ చరణ్ గారు అదే విధంగా పై స్థాయికి తీసుకెళ్తారంటారా? తప్పకుండా అండి. ఓకే. చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారి వారసత్వం క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. సార్, ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు పండగ రోజు ఇది. ఈరోజు మరి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది పెద్ది. ఎలా ఉంది లుక్? వేటాడే సింహం ఎలా ఉంటుందో ఆ ఉగ్రరూపం అలా ఉంది ఆ సినిమా. నిజంగా చాలా మంచి సినిమా అవుతుంది అది. సూపర్ సెన్సేషనల్ మూవీ అవుతుంది, ప్యాన్ ఇండియా మూవీ. అలాగే బుచ్చిబాబు గారు ఇప్పుడు పెద్ద సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? భారీ ఎక్స్పెక్టేషన్. అది ప్యాన్ ఇండియా మూవీ కదండి. ఇప్పుడు బుచ్చిబాబు గారికి కూడా ఈ సినిమా ప్యాన్ ఇండియా డైరెక్టర్ కాబోతున్నాడు. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ అవుతుంది పెద్ది. ఆ సినిమా ఎంత బాగుంటుందంటే ఆ సినిమా కోసం కొత్త లుక్ చూస్తారు చరణ్బాబుది. చాలా అద్భుతమైన సినిమా రాబోతుంది. అంటే టైటిల్ మీకు ఎలా అనిపించింది అసలు? పెద్ది అంటే అసలు ఏమంటారు? అది కొన్ని ఏరియాలో పెట్టే పేరు అది. పెద్ద అంటే పెద్దోడు అని అర్థం. పెద్ద అని పిలుచుకుంటారు ఆ పేరు. కాబట్టి
అసలు ఆ లుక్ ఏంటో చూసారా మీరు? అసలు మామూలుగా లేదు, అదిరిపోయిందంతే. ఈ సినిమా సూపర్ డూపర్ అయితే ఇవాళ మా చరణ్ బాబు మంచికి మారిపోయారు, మానవత్వానికి మరో పేరు. మన చిరంజీవి గారి హంస చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మన వాళ్ళందరూ వచ్చారు. మన స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతుంది. చరణ్ బాబు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు 100 సంవత్సరాలు జరుపుకోవాలని, ఆనందంగా ఆరోగ్యంగా దినదిన ప్రవర్ధమానమై ఎదిగి 10 మందికి నీ చల్లని నీడలో దారి చూపి బాబాయ్ బాటలో నువ్వు కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చరణ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు. అలాగే ఇప్పుడు బుచ్చిబాబు గారి తర్వాత సుకుమార్ గారి సినిమా కూడా వస్తుంది. సో మరి ఆ సుకుమార్ గారి సినిమా పుష్పాన్ని బద్దలు కొట్టే రికార్డ్స్ అయితే అవుద్దంటారు. ఇప్పుడు బద్దలు కొడుతుందా లేదా అనేది పక్కన పెడితే సెన్సేషనల్ సృష్టించబోతుంది ఫస్ట్ ఈ పెద్ది, తర్వాత బుచ్చిబాబు గారిది, సుకుమార్ గారిది, ఇది పెద్ది బుచ్చిబాబు గారిది. కాబట్టి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చరణ్ బాబు. థ్యాంక్ యూ. ఓకేనా? హాయ్ మేడం, ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటెడ్ అండి. బాబులకే రామ్ చరణ్ బాబు. ఓకే, మరి RC16 ఫస్ట్ లుక్ అయితే వచ్చింది కదా, పేరేమో పెద్ది, మీకు ఎలా అనిపిస్తుంది? లుక్ ఎలా ఉంది? చాలా ఎక్సైటెడ్గా ఉంది. న్యూ లుక్, చాలా రగ్గడ్ వైల్డ్ లుక్. అసలు ఎలా చేయబోతున్నారో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. చూడండి, సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. గేమ్ చేంజర్ RRR దృష్టిలో పెట్టుకుంటే చాలా బిగ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. ఇంకా వాటిని మించిన రికార్డు కొడుతుందని కూడా అనిపిస్తూ ఉంది మాకు. దీని తర్వాత సుకుమార్ గారితో ఒక సినిమా ఉంది కదా, మరి అది పుష్ప 2ని బ్రేక్ చేయబోతుంది అంటారా? తప్పకుండా. అసలు ఆ పోస్టర్ చూస్తేనే మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దాటిపోతుందని అనిపిస్తుంది మాకు. ఇక్కడ చూస్తుంటే చాలా మంది కూడా బ్లడ్ ఇస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు కదా. సో ఈ బర్త్డే సందర్భంగా చాలా మంది బ్లడ్ ఇస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంత అభిమానం అండి. ఆ అభిమానాన్ని వాళ్ళు అలా రక్త సంబంధంగా వాళ్ళు పంచుకుంటున్నారు. వాళ్ళ మాటే మంత్రంగా ఫ్యాన్స్ అందరూ అలా చేస్తూ ఉన్నారు. చాలా అది వర్ణనాతీతం యాక్చువల్లీ. అంటే ఒక అభిమానంతో ఇంత లెవెల్కి చేస్తారా అని మాకు అనిపిస్తూ ఉంది. వీఆర్ అంతమంది ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తుంటే మాకు కూడా వీఆర్ ఆల్సో గాట్ మోటివేటెడ్, మేము కూడా చేయాలి మళ్ళీ వచ్చి అని. మేము శ్రీతీర్థి నృత్యాలయం సిటీలో 4 బ్రాంచుల్లో స్ప్రెడ్ అయి ఉన్నాము. కూచిపూడి, కథక్, ఫోక్, వెస్ట్రన్ చేస్తూ ఉన్నాము. కానీ మా కోర్ వెస్ట్రన్ కాదు, కానీ మేము రామ్ చరణ్ గారి మీద అభిమానంతో ఈరోజు వెస్ట్రన్ కూడా చేసేసాము. అన్నిటికీ వెస్ట్రన్ డాన్స్ చేసాము. రామ్ చరణ్ గారు చిరంజీవి గారి లెగసీని అలా కంటిన్యూ చేస్తారంటారా? తప్పకుండా కంటిన్యూ చేస్తారు. ఆల్రెడీ ప్రోవెన్, ఇంకా అందులో డౌట్ లేదు. ఆల్రెడీ ఆయన మూవీస్ ద్వారా అన్ని జోనర్స్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ముందుకు వెళ్తారు. అలాగే అన్నేళ్ళు స్థిరపడి చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు అందరూ ఏం చెప్తారు? థ్యాంక్ యూ.